తమపై దుర్మార్గ ప్రచారం చేస్తున్న టీవీ మరియు సోషల్ మీడియా ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. కుట్రలో భాగంగా ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. తమకు సంబంధం లేని విషయాలలో తమ పేరు, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్ పైన న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. తమపై దుర్మార్గపూరితంగా ప్రచారం చేస్తున్నాయంటూ పలు టీవీ, సోషల్ మీడియా ఛానల్స్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. గతంలోనూ పలు ఛానల్స్ కి లీగల్ నోటీసులు పంపారు. కుట్రలో భాగంగా, ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. తమకు సంబంధం లేని విషయాల్లో తమ పేరు, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్స్ పై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. 9 మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ తో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు సైతం కేటీఆర్ నోటీసులు పంపారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతో పాటు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కేవలం తనను, కుటుంబాన్ని బదనాం చేయాలని కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టుకథలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీవీ ఛానల్స్ తో పాటు యూట్యూబ్, సోషల్ మీడియా సంస్థలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. కేవలం తనకు, తన కుటుంబానికి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఛానల్స్, మీడియా సంస్థలు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని చేయిస్తున్నాయని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా పక్కా ఎజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నాయన్నారు. అసలు తమకు సంబంధం లేని అనేక అంశాల్లో తమ పేరును, తమ ఫోటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన థంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్నదన్నారు. ఈ ఛానల్స్ పై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కేవలం ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న కుట్రలో భాగమైన వీరందరూ చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కొనక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా తమకు, తమ కుటుంబానికి సంబంధం లేని అంశాల్లో దుర్మార్గపూరిత ప్రచారం చేస్తూ పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అసత్యపూరిత అంశాలను వెంటనే తొలగించకుంటే మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్స్ తో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అయితే కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకొని ఇలాంటి వీడియోలను, కంటెంట్ను తీసివేశామని చెబుతూ స్పందించినట్లు కేటీఆర్ తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి కంటెంట్ని తొలగించకుంటే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కేటీఆర్ నోటీసులు పంపిన ఛానల్స్ లో మహా న్యూస్, ఐ న్యూస్, సిఆర్ వాయిస్, మన తొలి వెలుగు టీవీ, మనం టీవీ, పాలిట్రిక్స్, రేవంత్ దండు, వైల్డ్ వుల్ఫ్ న్యూస్, రెడ్ టీవీతో పాటు యూట్యూబ్ కు నోటీసులు పంపారు.